ఆహా ఏమి రుచి అనరా మై మరచి రోజు తిన మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. హాయ్, బాగున్నారా? అదండి, విన్నారుగా. నేను కొత్తగా చెప్పేది ఏముందండి, ఆనాడే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంత మంచి పదజాలంతో అంత అద్భుతంగా అంతగా వర్ణించిన ఆ వెజిటబుల్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. అదేనండి, మన అందరికీ ఇష్టమైన కూరల్లో రారాజైన వంకాయ అండి. అది సంగతి అన్నమాట. ఇప్పుడు అలాంటి వంకాయతో ఇన్ని వంటకాలు చేయొచ్చో లెక్క చెప్పలేమండి. కానీ అన్నిట్లోకి వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే కూర ఏదైనా ఉందంటే అదేనండి, మన గుత్తి వంకాయ. ఈరోజు నేను మీ ముందుకి గుత్తి వంకాయ కూర రెసిపీతో వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ఈ గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందామండి. దీనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకున్నాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత క్యాజూ నట్ వేసాను. ఎందుకంటే పల్లీలు ఫ్రై అవ్వడానికి ఒక టైం పడుతుంది, క్యాజూ నట్ ఫ్రై అవ్వడానికి ఒక టైం పడుతుంది. అలాగే ఇంకొంచెం ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి ధనియాలు వేసానండి. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసాను. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఫ్రై అవ్వు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసానండి, తెల్ల నువ్వులు ఇవి. ఇది లాస్ట్గా వేసుకున్నాను ఎందుకంటే నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. తర్వాత ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక ఎలాచి. మీకు ఇంక ఎలాచి ఫ్లేవర్ బాగా నచ్చితే 2 ఎలాచీలు కూడా వేసుకోండి. నాకైతే అంత నచ్చదు, సో 1 ఎలాచీ పర్ఫెక్ట్. సో అందుకని నేను 1 వేసాను. తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకుందామండి. దీన్ని వేసుకుని ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఉప్పు కూడా దీనిలోనే వేసేసుకుందాం. ఉప్పు తగినంత అండి. మీకు మసాలాకి ఎంత సరిపోద్దో అంతే వేయండి. దీన్ని కొంచెం ఒక్కసారి ఒక తిప్పిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న టమాటా అండి, అవి కూడా వేసి మంచిగా ఇదిగోండి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ పేస్ట్కి సరిపడ ఉప్పు మాత్రమే అప్పుడు వేయండి. వేసి దాన్ని వంకాయ మధ్యలో కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడుక్కుంటాం కదండి, దానిలో దీన్ని స్టఫ్ చేస్తూ ఉన్నాము. మంచిగా ఇలా 4 వైపులా ఒకవైపే కాకుండా మొత్తం అన్ని వైపుల నుంచి దీన్ని స్టఫ్ చేసి వంకాయలన్నింటినీ పెట్టుకున్నాం. నేను చాలా కొంచెమే తీసుకున్నానండి వంకాయలు, మాకు అంతే సరిపోద్ది. మా ఇంటికి సరిపడా వంకాయలు మాత్రమే తీసుకున్నాను నేను. ఇది ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటాయి వంకాయలు, అంత తీసుకున్నానండి. సో ఈ వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాను. ఈ వంకాయలు కడుక్కునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకుని కడుక్కోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వంకాయల్లో పుచ్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వంకాయని ఒక్కసారే కాకుండా 2-3 సార్లు ఆ వంకాయలు నీటిలో వేసినప్పుడు బ్లాక్ కలర్ అవుద్ది కదా, అది పోయేంత వరకు కూడా కడగాలండి. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. పెట్టుకుని దీనిలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ప్యాన్లో వేసుకుని మంచిగా అన్నిటిని ఏదైతే స్టఫ్ చేసానో అదంతా వేసానండి. ఆ పేస్ట్ని మాత్రం నేను ఇప్పుడే వేయదలుచుకోలేదు, అది తర్వాత వేస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఇవి వేయడానికి దీనిలో ఒక 2 మధ్యలో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా దీనిలో వేసేసి కొంచెం కలిపేసి తర్వాత దాన్ని మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చాను. ఇదిగోండి చూడండి, ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గిపోవాలి. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఈ వైలెట్ వంకాయలు తీసుకున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా త్వరగా అంటే ఒక 15 మినిట్స్లో కూర మొత్తం అయిపోద్ది, అంత సాఫ్ట్గా అయిపోద్ది. అదే మీరు బ్లాక్ వంకాయ తీసుకున్నట్టయితే కొంచెం టైం పడుతుందండి, అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదిగోండి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అంతేనండి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత తీసుకుని ఫ్రై అయింది కదండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ కొంచెం మసాలా ఏదైతే ఉందో అది ఫస్టే అంతా వేసేస్తే మాడిపోద్ది. అందుకని చూసుకుని కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఏదైతే పేస్ట్ ఉందో ఈ స్టఫింగ్ చేసిన పేస్ట్ అదంతా చూసుకోవాలండి. ఎందుకంటే కలరు అంతా
ఒకేసారి వేస్తే ఏమైందంటే పేస్ట్ అంతా ఫస్టే మాడిపోయి కలర్ మాడిపోద్దండి. అందుకని కొంచెం ఆ స్టఫ్డ్ వంకాయల వరకు ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం మళ్ళీ కలుపుకొని అప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, మూత పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఉడికించాలి. ఒకేసారి మీరు వేస్తే అవ్వదు. ఇదిగోండి ఇప్పుడు ఏదైతే కొంచెం నీళ్ళండి, చాలా కొంచెం చూసారు కదా, జస్ట్ మిక్సీ గిన్నెలో వాటర్ వేసి అవి పోసేసి అంతే కొంచెమే వాటర్ వేసాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇదే మీరు నల్ల వంకాయలు తీసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి. ఎందుకంటే దానికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, వంకాయ కొంచెం గట్టిగా ఉంటుంది, దాని నేచర్ అంతే. ఇది వైలెట్ వంకాయ కాబట్టి ఇది చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది కాబట్టి ఇది త్వరగా కుక్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దండి, వేస్తే వంకాయలు చాలా మెత్తగా అయిపోతాయి. చాలా కొంచెం వాటర్ వేయండి. మీరు తీసుకునే వంకాయని బట్టి మీరు ఎంత వాటర్ వేయాలి అనేది ఆధారపడి ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు జస్ట్ మూత పెట్టి ఉడికించిన తర్వాత తీసి ఒకసారి కలుపుకున్నాను. చూడండి, చూసారు కదా, ఇట్లా ఏం లేదండి. ఏ కూరకైనా మనం ఇట్లా గ్రేవీ కూర వండుతున్నప్పుడు దానిలో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినట్టుగా అయితే మనకు తెలిసిపోద్ది ఇది కుక్ అయిపోయిందని. చూసారా, జస్ట్ 5 మినిట్స్కే అసలు వంకాయలు ఎంత మెత్తగా అయిపోయినాయో. మళ్ళీ చెప్తున్నానండి, వంకాయలను బట్టి వాటర్ చూసుకోండి, లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి. అంతేనండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీనిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అనేది గరం మసాలా వేసేసుకుంటామండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని అప్పుడు ఇంకంతేనండి. చూసారా, కొంచెం గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం కలుపుకుందాం. జాగ్రత్తగా కలిపినప్పుడు అంటే చాలా జాగ్రత్తగా కలపాలండి. ఆల్రెడీ బాగా కుక్ అయిపోయినాయి చూసారా. ఎందుకంటే చాలా ఈ గుత్తి వంకాయ కూర అండి జస్ట్ 15 నిమిషాలంటే 15 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. అసలు ఎంత మెత్తగా అయిపోయినాయి మీకు చూస్తేనే తెలుస్తుంది, అంత టెండర్గా సాఫ్ట్గా అయిపోయి. దీనికి అసలు మీరు అంటే టాప్ టు బాటమ్ కూడా మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టి చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా అసలు భలే ఉంటుందండి. ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా దాని గురించి ఇంకా వర్ణించలేమండి. మీరు అది చేసుకుని మీరు స్వయంగా తిని అది ఫీల్ అవ్వాలి తప్ప నేను ఎంత చెప్పిన మాటల్లో అది తక్కువేనండి. అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టుకుని జస్ట్ కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత అంటే మీరు కరెక్ట్గా టైం కావాలంటే ఒక 1 మినిట్ అనుకోండి. ఒక 1 మినిట్ పెట్టుకునేసరికల్లా ఫుల్గా బాగా అయిపోయిందండి. దీనిలో ఇంకా ఫైనల్ టచ్ అండి, మన కొత్తిమీర ఉంది కదా, మన కొత్తిమీరని అలా చల్లామంటే ఇంక అంతేనండి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా చూసారుగా, చూడండి అసలు ఎంత అద్భుతమైన వంకాయ కూర, అసలు ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. ఇది ఎలా ఉంటుందంటే అండి చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్పెషల్లీ మనం వైలెట్ వంకాయ తీసుకున్నాం కదా, 15 నిమిషాల్లో చాలా కుక్ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉండి అసలు అబ్బా ఇంకా చెప్పలేమండి. అది అంతే, చాలా 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 బాగుంటుంది అనమాట. ఇంకా అన్బిలీవబుల్ ఆ టేస్ట్. చూసారు కదండి, ఇదండి మన గుత్తి వంకాయ కూర ఈరోజు. దీన్ని రంగు రుచి వాసన ఆహా అమోఘం అండి. దీని గురించి అసలు వర్ణనాతీతం అండి. ఇది మీరు వండి తిని ఫీల్ అవ్వాలి తప్ప నేను మాటల్లో ఎంత చెప్పినా తక్కువేనండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుమా, ఇంత మంచి రెసిపీ మీకు అందించాను కదా, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయించండి. పక్కనే ఉన్న గంట నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీని ఇలా ఎన్నో మంచి మంచి రెసిపీలు పెడతానండి. అలాగే చాలా సింపుల్గా కూడా ఈజీగా క్విక్గా కిచెన్లో ఉన్న ఐటమ్స్తో చేసుకునేటట్లే నా రెసిపీలు ఉంటాయి. పెద్ద కాంప్లికేషన్ అనేది అసలు ఉండదు. మేడ్ ఈజీ, దట్ ఈజ్ మై పాలసీ. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మరి ఇంకో రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తా.